హాయ్ ఎవరివన్, ఈరోజు వీడియోలో పప్పు పొంగలి జీడిపప్పులు వేసుకొని ఇలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బియ్యం అనేది తీసుకోవాలి. రైస్ కుక్కర్ తీసుకొని ఇందులోకి పెసరపప్పు వేసుకొని దోరగా వేగించుకోవాలి. ఇది బాగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసుకోండి. ఇది చల్లారిన తర్వాత రైస్ అనేది కూడా వేసేసి ఇందులోకి వాటర్ పోసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది సపరేట్గా తీసేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒక కప్పు రైస్, ఒక కప్పు పెసరపప్పుకి ఇందులోకి వాటర్ అనేది 6 కప్పులు వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. 6 కప్పులు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి మొత్తం రైస్ అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసి ఇలా పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం నెయ్యి వేయండి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత పోపు వేసి, పోపు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసి ఇందులోకి అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంగువ పౌడర్ కొద్దిగా, జీడిపప్పులు వేసేసి జీలకర్ర కూడా వేసి దోరగా వేగించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక కుక్ చేసుకున్న ఈ పప్పులోకి ఇదంతా కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. ఇలా ట్రై చేయండి. పప్పు పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.